ఏమైనా చేశావా అని అడుగుతున్నాను. రైల్వే కోడూరుకు ఒక పని జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జరగలేదంటే చేతుల పైకి చెప్పండి, జరగలేదని. ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతారని అడుగుతున్నా. రైల్వే కోడూరుకు చేయలేదు, కడపకేమైనా పని చేశావా అని అడుగుతున్నా. ఒక్క పని అయిందని అడుగుతున్నా. చేసుంటే సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. తమ్ముళ్ళు, ఇంకొక విషయం ఆలోచించుకోండి. పక్కనే అన్నమయ్య ప్రాజెక్టు ఏమైంది తమ్ముళ్ళు? కొట్టుకొని పోయిందా లేదా? 3 రాజధానులు కడతా అంట ఈ చెత్త ముఖ్యమంత్రి. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేవు, కొట్టుకొని పోయిన తర్వాత ఇండ్లు కట్టిలేవు, నువ్వు 3 రాజధానులు కడతారంటే ఎవరు నమ్మతారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో ఈ రాష్ట్రాన్ని అడ్రస్ లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇతర అహంకారే కాదు, ఒక సైకో నేచర్ ఉంది. అందుకే నేను పిలిపిస్తున్నా, సైకో పోవాలి, కూటమి రావాలి. ఏం తమ్ముళ్ళు, మీ అందరి జీవితాల్లో ఏమైనా వెలుగు వచ్చిందా? మార్పు వచ్చిందా? జీవన ప్రమాణాలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఖర్చులు పెరిగాయా లేదా? మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. దీనికి కారణం ఎవరు తమ్ముడు? పాలకుడే కదా అని అడుగుతున్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, ఇక్కడే మాజీ ముఖ్యమంత్రులు 2 ఉన్నాం. కానీ ఇంత చెత్త ముఖ్యమంత్రిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెంచారు? ఏ ముఖ్యమంత్రి అయినా పెంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పాడు మీకు? కరెంటు ఛార్జీలు పెంచరని చెప్పాడా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 9 సార్లు అంటే 200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు మీకు? 1000 రూపాయలు, అవునా కాదా అని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు